హలో ఫ్రెండ్స్, షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రింది వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు 5.5 ఇంచెస్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ అనేది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్లో సగం 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని షోల్డర్ దగ్గర కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే 1/2 ఇంచ్ లోతు సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే 3/4 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని లోతు కరెక్ట్గా 1/2 ఇంచ్కి వచ్చేలా. బిగినర్స్ ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇలా మీరు ట్రై చేయండి. చాలా నీట్గా హ్యాండ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఒక్క ముడత కూడా రాకుండా షార్ట్ హ్యాండ్స్ని ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ ఫిట్టింగ్ వస్తుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.